హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం అమెరికా ఇరాన్ మధ్య ఏమైనా సరే యుద్ధం సంభవించే అవకాశాలు ఉన్నాయా, దీనికి సంబంధించి మనం ఈ వీడియోలో కొద్దిగా తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. మనందరికీ తెలిసిన విషయమే, ఇరాన్ అమెరికా మధ్య చాలా తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు శ్రీ డొనాల్డ్ ట్రంప్ గారు ఇరాన్ కానీ తమ దారికి రాకపోతే ఇరాన్ మీద దాడి చేయడానికి ఏమాత్రం వెనుకంజ వేయమని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఇరాన్ చుట్టుపక్కల ఉన్న సముద్ర జలాల్లోకి వాళ్ళ సైన్యాన్ని తరలించడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం ఇరాన్కి దాదాపు 800 కిలోమీటర్ల దూరంలో అమెరికాకి సంబంధించిన అత్యంత శక్తివంతమైన అబ్రహం లింకన్ ఒక యుద్ధ నౌక సముద్ర జలాల్లో ఉన్నది. దీని మీద ఒక 2 రోజుల క్రితం ఒక డ్రోన్ అనేది ఈ యుద్ధ నౌక పరిసర ప్రాంతాల్లో తిరగడం జరిగింది. ఆ డ్రోన్ని వెంటనే ఈ అమెరికా సైనిక దళాలు కూల్చివేయడం జరిగింది. దీని మీద ఇరాన్ నుంచి అమెరికా నుంచి భిన్నమైన వాదనలు వినిపిస్తున్నారు. ఇరాన్ ఏమో మా జనరల్ గస్తీలో భాగంగానే ఆ డ్రోన్ అనేది మా ఇరాన్ చుట్టూ సముద్ర జలాల్లోని గస్తీ చేస్తూ ఉంది అని చెప్పి ఇరాన్ నుంచి సమాధానం వస్తుంది. కానీ అమెరికా వాళ్ళు మా యుద్ధ నౌకని లక్ష్యంగా చేసుకునే వాళ్ళు ఆ డ్రోన్ను పంపించారు, అందుకనే ఆ డ్రోన్ని కూల్చివేయడం జరిగింది అని తెలియజేస్తున్నారు. ఇక్కడ ఇద్దరిలో ఎవరి వాదనలో నిజమే ఎంత అనేది ప్రస్తుతానికి పక్కన పెడితే, దీని నేపథ్యం ఏమిటంటే, నిన్నను అంటే శుక్రవారం నాడు అమెరికా ఇరాన్ మధ్య యెమెన్లోని శాంతి చర్చలు జరగడానికి అవకాశం ఉంది. ఈ చర్చలు జరగడానికి ముందు రోజే ఈ విధమైన ఘటన జరగడం అనేది చాలా వరకు దురదృష్టకరమైన విషయం. నిన్న యెమెన్లోని అమెరికా ఇరాన్ల మధ్య కొన్ని చర్చలు అయితే జరిగాయి. ఇక్కడ అమెరికా ఇరాన్ అడుగుతుంది ఏంటంటే, పూర్తిగా అణుకు సంబంధించిన కార్యక్రమాలని నిలిపివేయాలని చెప్పి ఇరాన్ని అమెరికా కోరడం జరుగుతుంది. కానీ ఇరాన్ దానికి సమ్మతించడం లేదు. ప్రస్తుతం నిన్న జరిగిన చర్చలు తర్వాత ఇరాన్ బయటకు వచ్చి మా మధ్య చర్చలు కొద్దిగా ఫలవంతమైన దిశలో అడుగులు పడుతున్నాయి అని స్పందించడం జరిగింది. కానీ అమెరికా దీని మీద ఏ విధమైన స్పందనని తెలియజేయలేదు. కాకపోతే ఎప్పుడు 2వ దశ చర్చలు జరుగుతాయి, అంతవరకు ఇరాన్ మీద ఈ యుద్ధ మేఘాలు అలుముకునే ఉంటాయా అనేది మనకు అతి త్వరలో తెలుస్తుంది. కాకపోతే ప్రపంచంలో ఎక్కడ యుద్ధాలు జరిగినా అది ప్రపంచం మొత్తం మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. కాబట్టి ఇరాన్ మధ్య అమెరికా మధ్య యుద్ధం జరగకుండా ఉండాలని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.